వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము లూకా 8వ అధ్యాయము 49వ వచనము. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. అవునండి, మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. అవునండి, మరి ఇక్కడ యాయిరు అనే సమాజ మందిరపు అధికారి వచ్చి తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, మరి తనతో కూడా రావాలి అని యేసుప్రభుని బ్రతిమలాడుకుంటున్నారండి. అని ఇంకనూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కొంతమంది మనుషుల ఇంటి నుంచి వచ్చి మరి అంటున్నారు, నీవు బోధకుడిని శ్రమ పెట్టవద్దు, ఆల్రెడీ ఆమె చనిపోయింది అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు అంటున్నారండి, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. అవునండి, మరి చనిపోయిన తన కుమార్తెను కూడా మరి యేసుప్రభు వారు మరి స్వస్థపరిచినట్లుగా, ఆమె మరి బ్రతికినట్లుగా మరి ఇదే అధ్యాయంలో మనం చూస్తామండి. అవునండి, మరి యేసుప్రభు వారు అంటున్నారు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఎవరైనా మరి నేను నాకున్న ఈ రోగము స్వస్థపరచబడుతుందా, ఇందులో నుంచి నేను బయటకు వస్తానా అని చెప్పేసి మరి మీరు భయపడిపోతున్నారేమో. కానీ ప్రభువాక్యం సెలవిస్తుందండి, మరి భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. కాబట్టి మరి మనకున్న పరిస్థితులను బట్టి నేను ఇందులో నుంచి బయటకు వస్తాను అని మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచండి అని చెప్పేసి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య, భూమిని ఆకాశాన్ని ప్రభా మీరు సృజించిన దేవుడు తండ్రి. నాయన భూమికి పునాదులు వేసే తండ్రి, ఆకాశాన్ని వ్యాపింపచేసిన తండ్రి నాయన ప్రభా, మీకు అసాధ్యమైనది లేదు నాయన ప్రభువా యేసయ్య దేవా. మరి నాయన ఎవరైనా భయపడుతున్నారేమో తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఇంత భయంకరమైన మరి ఈ రోగం నుంచి నేను ఎలాగ బయటకు వస్తాను అని చెప్పి తండ్రి నాయన ప్రభా, నాయన యేసయ్య దేవా తండ్రి నాయన ప్రభా, మీరే స్వస్థపరచమని దేవా నాయన అడిగి వేడుకొంచున్నానయ్యా దేవా తండ్రి. నాయన భయపడకుండానట్లు ప్రభా మీరు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా దేవా తండ్రి. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి నాయన ప్రభా మీ వాక్యం సెలవిచ్చుచుండగా నాయన ప్రభా మీరే సహాయం చేయమని దేవా నాయన అడిగి వేడుకొంచున్నానయ్యా దేవా. కృప చూపించండి దేవా, దయ చూపించమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా దేవా తండ్రి. నాయన ప్రభా యేసయ్య దేవా, మరి ఈ వాక్యమును ప్రభా ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన వారికి మీ ఆత్మ తోడుగా ఉండదు, దయచేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా దేవా. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో ప్రభా తండ్రి నాయన దేవా, వారు చేస్తున్న జాబ్స్లో, వారు చేస్తున్న బిజినెస్లో తండ్రి నాయన ప్రభా మీరే తోడుగుని నడిపించండి నాయన ప్రభా. మీరే సహాయం చేయమని అడిగి వేడుకొంచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.